ఇన్స్టా చూస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న ఆ పోరాటంలో నీ పాత్ర పరిమితంగా ఉంటుంది, అగ్రెసివ్నెస్ లేదు, కన్విన్సింగ్ గా లేదు. ఇదివరకు 2019కి ముందు జగన్కి అనుకూలంగా పోస్టులు పెట్టిన వాళ్ళు కన్విన్సింగ్ ఇది ఉండేది, రాయడం ఇది. వాళ్ళల్లో ఇప్పటికి కూడా ఇంకా ఇతని దగ్గరకు వచ్చారని నేను అనుకోవట్లే. వాళ్ళు ఇతని పాలన టైంలో మొదట్లో అభినందించిన వాళ్ళు వాళ్ళని రికగ్నైజ్ చేయలేదని వెళ్ళిపోయి తెలుగుదేశంతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, లేదా నిర్లిప్తంగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన వీళ్ళు వాళ్ళని కలిసే ప్రయత్నం చేశారు, కానీ ఆ పాతయ్యన్ని గుర్తుపెట్టుకుని చేసినంత ఇది కనిపించటం లేదు. రెండోది ఏమైపోయిందంటే, ఇదివరకు వాళ్ళకి పర్సనల్ డిజిటల్ ప్లాట్ఫారాలు లేవు. ఫేస్బుక్లోనో వీటిలోనో వాళ్ళ మనసుని పంచుకునే వాళ్ళు, అది బాగా వైరల్ అయ్యి. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళకు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరికాళ్ళు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారాలు పెట్టేసుకున్నారు. దాంతో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు చూసుకుని ఫాలో అప్ చేసి ఇదంతా చేసే యంత్రాంగం వీళ్ళ దగ్గర తక్కువ ఉంది, మానవ వనరు. ఈ సమస్య కనబడుతుంది అక్కడ. ఒకప్పుడు బాగానే ఉండేది, మరి ఇప్పుడు తగ్గినట్టుంది. అంటే వీళ్ళ ఇంపార్టెంట్ వాస్తవానికి అధికార పక్షాన్ని డామినేట్ చేసేలా ప్రతిపక్షం రోల్ ఉండాలి. అసలు ప్రతిపక్షం రోల్ అనేది ఇప్పుడు పరిమితం అయిపోయింది. సార్, ఒక రకంగా అమరావతి డెవలప్మెంట్ విషయంలో అంటే 2 years అయిన తర్వాత, 2 years ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి 2 yearsలో ఏం జరిగిందంటే గతంతో పోలిస్తే చాలా వేగవంతంగానే ముందుకెళ్తుందా ప్రభుత్వం? 100కి 500